తర్వాత అసలు ఏదైనా వండుకోవాలి అన్నం తినాలి అంటే నాకు ఏడుపు వచ్చేది. అస్సలు తినబుద్ధి అయ్యేది కాదు. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ గా లేవు వంటలు. ప్లస్ ఇంట్లో వాళ్ళకి రుచి రుచిగా వండి పెట్టాలి కదా. ఇంట్లో వాళ్ళు ఇది పెడితే నన్ను డైరెక్ట్ గా బయటికి పంపించేస్తారు. నువ్వు వెళ్ళిపోమ్మా బయటికి అని. వాళ్ళకి మరి ఒక పప్పు కూర అన్నం వండి పెట్టాలి. వాళ్ళకి వండి వాళ్ళు తింటూ ఉంటే నేను వాళ్ళని చూడలేక నేను ఇక్కడ వెళ్ళిపోయి ఎక్కడో కూర్చొని అసలు ఎందుకు జాయిన్ అయ్యానా అని నన్ను నేనే చెప్పు తీసి కొట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది అనమాట. బాధ అనిపించేసింది నాకు. ఏదో డబ్బు పోయి శని పట్టింది అంటారు చూడండి, అట్లా తనకి నేను ఉల్టా డబ్బులు కట్టి 4 స్పూన్లు అన్నం తింటున్నట్టుంది అంతే. లిటరల్లీ ఈ మాత్రం కడుపు మార్చుకోవడానికి మనం అక్కడికే వెళ్ళి 5,000 కట్టాల్సిన పని లేదు. ఇంట్లోనే ఉండి కూడా ఆ కడుపు మార్చేసుకోవచ్చు. అవును, 4 స్పూన్లు నేనే అన్నం తిని ఊరుకోవచ్చు కదా, ఏ బ్యాంకులో వేసుకోండి డబ్బులు. అవును, మళ్ళీ ప్రొవిజన్స్ కి కూడా చాలా ఖర్చు అవుతుంది. ఈ 35,000 పక్కన పెట్టేస్తే మరి నీకు అక్రూట్, బాదం, పిస్తా ఇవన్నీ ఏమి చీపుగా ఏం లేవు కదా. ఖర్జూరాలు అవన్నీ ఏం చీపుగా ఉండవు. మరి స్ట్రాబెర్రీస్ చెప్తారు, ఒక్క జాంకాయ కూడా 99 రూపీస్ ఉంది. మరి హాఫ్ జాంకాయ తిను అని అంటారు. ఆ మీద జాంకాయ ఏం చేయాలి? ఇట్లాంటివన్నీ హాఫ్ అన్ని ఉంటాయి. వేస్టేజ్ ఎక్కువ ఉంటది. ఓకే, ఇందాక మెయింటెనెన్స్ డైట్ అన్నారు. ఆ మెయింటెనెన్స్ డైట్ కూడా అసలు అప్పుడు నాకు చెప్పని కూడా చెప్పలేదు. మెయింటెనెన్స్ డైట్ అనేది ఒకటి ఉంటది, మీరు దీని తర్వాత దాంట్లో జాయిన్ అవ్వాలి అని కూడా ఏం చెప్పలేదు. అంతే, 2 months డైట్ మీరు 10 kilos తగ్గుతారు, 10 కాకపోతే 8, ఒక్కొక్కరు ఒక్కొక్క బాడీ తీరు అని చెప్పారు అంతే. సరేలే 8 అన్నా తగ్గినట్టే కదా, 10 తగ్గాలని నేనేం అనుకోలేదు. కానీ నేను 4తోనే ఆగిపోయాను. అసలు నేను తగ్గలేదు. తగ్గకపోవటం వల్లే నేను వాళ్ళని నా డబ్బులు నాకు వాపస్ ఇవ్వండి, నేను చేయలేకపోతున్నాను అని చెప్పాను. ఇచ్చేసారా? మొత్తం ఏమి ఇవ్వలేదు, ఒక 9,000 ఇచ్చారు అంతే. అన్ని పోను అన్నట్టుగా 9,000 ఇచ్చారు. నేను 28,000 డైట్ కడితే 9,000 ఇచ్చారు. 9,000 ఇచ్చారు. ఓకే, అండ్ ఆవిడకి చెప్పడం జరిగిందా మీరు నార్మల్ గా నాకు ఇలా మైగ్రేన్ గా అనిపిస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి? చెప్పాను. చెప్తే నేను చెప్పాను, నా టాబ్లెట్ వేసుకోమంటారు అంటే టాబ్లెట్లు కూడా వాళ్ళు చెప్పాలి కదా, వేసుకోవచ్చో లేదో, ఈ డైట్ లో వేసుకోకూడదు అని అట్లాంటి రూల్స్ అని ఉంటాయేమో అని నేను అడిగాను. నేను తల అయితే పగిలిపోతున్నంత నొప్పిగా ఉంది అంటే అప్పుడు నీకు డైట్ సరిపోలేదేమో రా అని పెట్టారు మెసేజ్. అంటే నా డైట్ సరిపోవట్లేదని ఆవిడకి అర్థమైంది. అయినా కూడా నా డైట్ చేంజ్ లేదు. ఒక దోశ బదులు 2 ఇడ్లీ తిను అని చెప్పారు అంతే. అంతకు మించి ఇంకా నాకు ఏమి డైట్ మార్చలేదు. పోనీలే ఇవాళ నువ్వు నార్మల్ గా తినేసి రేపు ట్రై చేద్దు కానీ అలాంటివి కూడా నాకు ఏం చెప్పలేదు. నార్మల్ గా ఇక్కడ సింపుల్ థింగ్, ఇది కొంతమంది యాక్సెప్ట్ చేస్తారో లేదో కూడా నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నార్మల్ గా మనం మీరన్నట్టే కుంభాలు ఎవరు తినయ్యరు. గట్టిగా కొడితే నాకు తెలిసి ఈ కాలంలో ఎవరు 100 grams ఆఫ్ రైస్ కూడా ఎక్కువ అసలు ఎవరు తినడానికి కూడా అంత డేర్ చేయట్లేదు. ఎందుకంటే కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. మహా చెప్పాలనుకుంటే ఇంత తింటే సరిపోతుంది అనే లెవెల్లో అయిపోతుంది ఎవరి పరిస్థితి అయినా, అంటే లైఫ్ స్టైల్ ప్రకారం. అలాంటిది ఒక్క పిడికిడు ముద్దతోటి రోజంతా ఉండాలి అంటే అది ఎలాంటి వాళ్ళకి సాధ్యపడుతుంది అంటే, ఇక ఏ పని మనకి లేదు, ఓన్లీ ఆ ఒక్క ముద్ద తిని కూర్చున్న వాళ్ళకి మాత్రమే, ఏసీలో కూర్చున్న వాళ్ళకి మాత్రమే కూడా ఎవడన్నా వండిస్తేనే అది కూడా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఒక దోశ లేదా ఒక ఇడ్లీ, కొంచెం అన్నము, మళ్ళీ సాయంత్రం కొంచెం, అట్లా డివైడ్ చేసి అన్న పెడితే అన్న కొంచెం బాగుండేదేమో. అసలు బ్రేక్ఫాస్టే లేదు. నీకు ఆ 9 o'clock ఆ జ్యూస్ ఏదైతే ఉందో, మళ్ళీ 11 o'clock ఈ డైట్, మళ్ళీ 3 o'clock 4 o'clock గ్రీన్ టీ, లేకపోతే ఏదైనా హాఫ్ ఫ్రూట్, తర్వాత మళ్ళీ 6-6:30 కల్లా మనం డైట్ క్లోజ్ చేసేయాలి. 6 o'clock నువ్వేం తింటావో తినేసేయాలి. ఆ ఒక్క ఇడ్లీ, ఆ సగం చపాతీతో మళ్ళీ పొద్దున్న 9 o'clock వరకు ఎలా ఉంటారు చెప్పండి? 10:30 కల్లా పడుకోవాలంటారు. ఎలా కుదురుతుంది? కడుపు కాలిపోతూ ఉంటది. మళ్ళీ చేసుకోవాల్సిన పనులు ఉంటాయి. తెల్లారే ఒకళ్ళు పిల్లలకి వండి పెట్టుకోవాలన్నా ఏమైనా చేసుకొని ముందు రోజు ప్రిపరేషన్స్ చాలా ఉంటాయి. కూరగాయలు తెచ్చుకోవడానికి మార్కెట్కి వెళ్ళాలి. ఓపిక ఎక్కడ ఉంటుంది అసలు? అస్సలు ఓపిక ఉండదు అనమాట. అట్లనే అయిపోతుంది. అది 10:30కి నిద్రపోకపోతే నీకు కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు, నువ్వు వెయిట్ తగ్గవు అని అంటే ఎక్కడ పడుకుంటారు? కడుపులో పేగులు అరుస్తూ ఉంటే ఎట్లా పడుకుంటాం? పడుకోలేము. సరేలే చీట్ చేసేద్దామా అని అనిపిస్తుంది. మళ్ళీ రేపు పొద్దున వెయిట్ మనమే పెట్టాలి కదా, అది కొంచెం ఎందుకు పెరిగారు అని అడుగుతారు. ఎందుకు తగ్గలేదు అని మేము అడిగితే దానికి ఆన్సర్ ఉండదు, కానీ ఎందుకు పెరిగారు అని మాత్రం అడుగుతారు. అది దానికి ఇంకేం చెప్తాం చెప్పండి. ఓకే, అలా వచ్చినప్పుడు చెప్పడం జరిగిందా నార్మల్ గా, ఇలా నేను పడుకోలేకపోతున్నాను, నాకు కడుపు పేగులు అరుస్తున్నాయి, చెప్పాను నేను, నాకు చాలా ఆకలేస్తుంది, నాకు అసలు మైండ్ పని చేయట్లేదు అని కూడా పెడితే అప్పుడు ఒక 2 డేట్స్ తిని కొంచెం వాటర్ తాగి పడుకో అనేవాళ్ళు. ఆ క్షణానికి అది బానే ఉండేది, కానీ నిద్ర వచ్చేది కాదు. కడుపు ఫుల్గా అంటే ఇప్పుడు బాబులుగా మనం శుభ్రంగా అన్నం తిన్నాం అనుకోండి ఎంత నిద్ర వస్తుంది.
అది ఉండేది కాదనమాట. అంటే కడుపు అసలు నిండదు. అంటే ఇప్పుడు చూసేవాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారు అంటే అలాంటప్పుడు డైట్ చేయడం ఎందుకు, మీరు అంత తిన్నారు కాబట్టే కదా, తగ్గడానికే కదా మీరు డైట్ చేస్తున్నది, ఈ మాత్రం డైట్ కూడా చేయలేకపోతే ఇంకా ఏంటి అనేవాళ్ళు కూడా ఎందుకమ్మా నాకు ఉంటారు. చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ పెట్టారు. నేనేం పట్టించుకోను. కానీ నా నా ఇప్పుడు ఎవరి గురించి అన్నా మాట్లాడేటప్పుడు వాళ్ళ షూస్ లో ఉండి మాట్లాడాలి. అసలు వాళ్ళు ఎందుకు డైట్ లో జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎందుకు తగ్గాలనుకుంటున్నారు, వాళ్ళకున్న హెల్త్ కాంప్లికేషన్స్ ఏంటి అని నాకు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను తగ్గట్లేదు, నేను డైట్ చేయట్లేదు అంటే నేను పెద్ద ప్లేట్ పెట్టుకొని ఇంత తింటానని కాదు అర్థం. ఎవరైనా ఇంతే తింటారు. బతకడానికి ఎంత కావాలో అంతే తింటారు. పీకల దాకా ఎవడైనా ఎప్పుడైనా ఏదో ఒక రోజు తింటాడేమో. రోజు తింటే వాడు తెల్లారి నడవలేడు. ఫస్ట్ థింగ్, చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఏదైనా ఒక రోజు కూర రుచిగా ఉంది అంటే తింటారు, అంతేగాని రోజు ఇంత తినరు కదా. నువ్వు డైట్ చేయలేకపోయావు అంటే ఆవిడని ఎందుకు అంటావు, నువ్వే చేయలేకపోయి అని అంటే 4 స్పూన్ల అన్నం తిని రోజంతా ఉంటే మరి ఆవనానికి ఏమన్నాలి? మరి మేము 30,000 కట్టాం కదా, మరి కట్టినప్పుడు మా కడుపు నిండట్లేదు అని అంటే తను ఏదైనా సొల్యూషన్ చెప్పాలి. సరే పోనీ మీరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయండి, లేకపోతే ఇది కూడా తినండి, లేకపోతే అది కూడా తినండి అని ఏదో ఒకటి చెప్పాలి. పండ్లన్నా పెట్టాలి కనీసం. ఒక అట్టి పండు తినండి, ఒక యాపిల్ తినండి, ఒక జామ పండు తినండి అని మొత్తం చెప్పాలి. సగం జామ పండు తిను, ఒక స్ట్రాబెర్రీ తిను, 2 ఏంటి ఖర్జూరాలు తిను అంటే ఎక్కడ అవుతుంది అసలు? అది అస్సలు అవ్వదు అనమాట. ఈవెన్ మీరు చెప్పినట్లే ఇప్పుడు డైట్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళలో హౌస్ వైఫ్ ఉండొచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు. ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. నార్మల్ గా హౌస్ వైఫ్ అంటే ఇంట్లో ఎంత పని ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ స్ట్రెస్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే పని మనిషి రాకపోతే ఒక స్ట్రెస్, వస్తే ఒక స్ట్రెస్, ఇంట్లో వాళ్ళకి టైంకి పెట్టకపోతే ఒక స్ట్రెస్, మన టిఫిన్ మనం మళ్ళీ టైం వండుకోవాలి, టైం వండుకొని మళ్ళీ తన పిక్చర్ పెట్టేయాలి. ఒక్కొక్కసారి పిక్చర్ లేట్ అయితే అడిగేవాళ్ళు, ఒక్కొక్కసారి అయితే అసలు లైట్ తీసుకునేవాళ్ళు, ఇగ్నోర్. ఆ రోజు ఒకవేళ నేను ఒక రోజు లాస్ట్ డే పిక్చర్స్ కూడా నేను మళ్ళీ పెట్టినా కూడా తను అసలు ఏమి తెలిసేది కాదు తనకి. అంటే నేను నన్ను వాచ్ చేస్తున్నారు అని నేను అనుకున్నాను కానీ బట్ అటువంటిది ఏమి ఉండదు అక్కడ. మిమ్మల్ని కేరింగ్ గా చూస్తున్నారు, మీ డైట్ ని చాలా కేర్ గా రెస్పాన్సిబుల్ గా తీసుకున్నారు. అది కూడా తన పేరు కూడా తీయదు. నీకు అదిరా, నీకు ఇదిరా అంటది కానీ నా పేరు కూడా తీయదు. అంటే జనరల్ గా వచ్చేస్తుంది. అంటే షీఈ్ నాట్ రికగ్నైజింగ్ ఎనీ కస్టమర్ అన్నమాట. అంటే ఫలానా మానసి అనే మనిషి ఒకటి ఉంది, తన డైట్ నేను చూస్తున్నా, అట్లాంటిది ఏం లేదు. జనరల్ గా అందరికి నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ప్లస్ తను ఎవరియో ఫొటోస్ నాకు పెట్టేది. ఇలా వండుకో అని వాయిస్ మెసేజ్ పెట్టినా ఒక ఫోటో వచ్చేది అనమాట. అంటే అందరికి సేమ్ డైటే. థైరాయిడ్ ఉన్నోడికి అదే డైట్, బీపీ ఉన్నోడికి అదే డైట్, షుగర్ ఉన్నోడికి అదే డైట్, ఏమి లేనోడికి కూడా అదే డైట్. అది నాకు అర్థమైంది అది. ఓకే, బట్ ఇక్కడ కాస్ట్ విషయంలో కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్న విషయం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు అనేది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డైట్ అనేది పర్టికులర్ గా ఈ వినీలా డైట్ అనేది ఓన్లీ సెలబ్రిటీస్ కి మాత్రమే పరిమితం అయిపోయింది. కామన్ పీపుల్ అసలు పట్టించుకోవట్లేదు, అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. మేము కనీసం ఓన్లీ డబ్బులు కట్టడం వరకే పరిస్థితి కనిపిస్తోంది. ఆ తర్వాత మేమేం తినాలి, ఏం చేయాలి, సేమ్ డైట్. అప్పుడప్పుడు అయితే ఈ డైట్ ని రేపు కూడా మీరు ఇదే ఫాలో అయిపోయిందని చెప్తున్న పరిస్థితి. సండే నాకు వీక్ ఆఫ్ కాబట్టి మీరు సాటర్డే డైట్ సండే ఫాలో అయిపోండి అనేవాళ్ళు. సండే అంటే ఎట్లుంటదమ్మా, ఇంట్లో ఏదో ఒక నాన్ వెజ్ లేనిది ఇల్లు ఉండదు. కనీసం సండే అన్నా మీరు ఒక్క పీస్ చికెన్ తినండి, లేకపోతే మీరు వండుకుని ఒక చేపల కూర తినండి, అట్లాంటిది ఏదైనా చెప్తే పోనీలే సండే కోసం అన్నా ఈ వారం అంతా బతుకుతాం. అది కూడా ఉండదు అనమాట. అట్లా రిపీట్ చాలా సార్లు అయింది నాకు డైట్. నాకు అసలు ఆ రోజే నచ్చట్లేదు అని అంటే నాకు డైట్ రిపీట్ చేసేది చాలా వరకు రిపీట్ అయింది నాకు డైట్. ఏ డైట్ బాగా ఎక్కువ రిపీట్ అయింది అంటే ఆకుకూరలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, బీరకాయ కూర, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్. ఎందుకు అన్ని క్వశ్చన్స్ పర్టికులర్ గా అడుగుతున్నానంటే ఆవిడ